మన యొక్క జీవితంలో మనం అనుదిన జీవితంలో ఒక కొలత అనేది ఉంటుంది. పాలు కావాలన్నా ఇన్ని లీటర్స్ కావాలి, ఒక 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 బట్టల్ని కొలవాలన్నా ఇన్ని సెంటీమీటర్లు, ఇన్ని మీటర్లు, ఇంత కొలత అని మనం కొలుచుకుంటాం. మన ఆత్మీయ జీవితంలో మనల్ని ఒక కొలత కొలిచినప్పుడు ఏ విధంగా మనం కొలుచుకుంటాము అంటే, ఒక కొలత అనేది ఏ విధంగా ఉంటుందంటే, నువ్వు నేను దేవుణ్ణి ఏ స్థితిలో ఉన్నా ఎంతగా నువ్వు నేను ప్రేమిస్తున్నావో అటువంటి కొలతను బట్టి నీ యొక్క ఆత్మీయ స్థితి ఉంటుందండి. ఏ స్థితిలో నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా ఒక నిరీక్షణ లేని, ఒక ఆధారం లేని, ఒక సహాయం లేని అటువంటి స్థితిలో కూడా నువ్వు ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుడి యందు నమ్మిక ఉంచావా, తప్పకుండా దేవుడు నీకు సాయం చేస్తాడండి. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎన్నడూ సిగ్గుపరచను, నేను వదిలివేయను అన్న గొప్ప దేవుడు, ఎవ్వరు మరిచినా నేను ఎవ్వరిని అనాథలుగా వదలను అన్న గొప్ప దేవుడు